వీడు నిద్రపోయి ఉంటాడంటావా? సాయంకాలం 6 దాటితే పిరిరాజు కళ్ళు కనిపిగా. వాళ్ళు ఎందుకు అలా అంటున్నారు? వాళ్ళంతేలే, నల్లమని తింటే అన్నమాటే అంటుంటారు, ఉన్న మూడులోనే ఉంటుంటారు. 6 దాటితే పిరిరాజు కళ్ళు కనిపిగా. అయితే తిన్నా. డ్రామాకి టైం అయింది, సామాన్లన్నీ నా దగ్గర ఉన్నాయి. అవునా? దాటితే పిరిరాజు కళ్ళు కనిపించ. అంటే నేను దూకుతూనే ఉంటానా? అరే డ్రామాకి టైం అయింది, సామాన్లన్నీ నా దగ్గర ఉన్నాయి. 6 దాటితే పిరిరాజు కళ్ళు కనిపిగా. నేను దూకనా? అంటే నేను దూకుతూనే ఉంటానా? అంటే నేను దూకుతూనే ఉంటానా? వాళ్ళు వచ్చేలోపు ఈయనకి బేతాలు గడ్డ పెద్దామా? అయితే సామాన్లు అదే. అయితే ఇక్కడ పెట్టు. ఏదో తగ్గింది. గుద్దు, ఇంకా వెళ్ళి గుద్దు. అంటే నేను దూకుతూనే ఉంటానా? నేను దూకనా? ఆపండి ఆ నాటకాలు. నీకు చేత కాదుగా. పారనోళ్ళకు పద్యాలు పాడమేమచ్చరా? అంతే కదా, నాకు రాని ఇది చెప్పలేని మై సభలోని ఆహా రాజమౌళియా అనేది ఎలా చెప్పు. ఇతను ఏమైనా పెద్ద ఆర్టిస్టా? అవురా, ఈ రచనా చమత్కృతి ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును అధక్కరించుచు కురు సార్వభౌముడనైన నా మానసమును సైతం ఆకర్షించుచున్నది. ఏమీ వీళ్ళ రూప లావణ్యాతిశయములు అపూర్వములే. ఈ త్రిజగన్మోహనాత్కృతులు ఎవరివై ఉండును? ఓయి మిరలెవరు? ఏమిది ప్రతివచనం వీయరు? ఓయి మిరలెవరు ఇచ్చిన నుండుటకు? నేనెంత భ్రమపడితిని, నిమేషత్వమే లేదు. ఇవి సాలబంచిక మయుని లోకోత్తర కళా కౌశలం. సభాభవనమున ఉద్యానవనమా ఎంత రమణీయముగానున్నది. వివిధ ఫలవరాన తశేకాశికా తరువర విరాజితంబు రాజిత తరుస్కంద సమాసిత దివ్యసుర బిల పుష్పవల్లీమ తల్లిక సంభాసురంబు బాసుర పుష్పగుచ్చ శ్రవన్మధుర మధుర సాస్వాదనార్థ సంభ్రమద్భ్రమర కోమల జంకార నినాద మేదురంబు మేదుర మధుకర గణగణాగణ శంకానర్తన క్రీడాభిరామ మయూరవార విస్తృత కలాప రమణీయంబు రమణీయ కోమల కలాప లాప ధూప ధూమాంకుర సంకీర్ణంబు సంకీర్ణ నికుంజ పుంజ సుందరంబు. ఆహా, ఈ ఆరామ సౌకుమార్యంబు అత్యంత రమణీయకంబు. మేము సినిమాలు చూస్తుంటామమ్మా, మాకు ఫారిన్ లో అన్నగారి డివిడీలు దొరుకుతాయి. మొత్తం తప్పు. ఇది మైసమ్మ డైలాగ్. ఇది మైసమ్మ కాదు, బైసభ. బైసభ అయితే చూపరు, కొత్తగా చెప్పట్లేదు. దూకుతూనే ఉంటానా? అంటే దూకుతూనే ఉంటానా? ఏమైంది దేవికి? బామ్మ నేను చేస్తాను. నేను చేస్తాను. ఇంతేనా? అది నిన్న ఇందాక. అయ్యో 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 పో, ముందు వెళ్ళు పో. నువ్వు ఇక్కడ ఉంటావు, నాకు ఇష్టం లేదు. వెళ్ళమంటుంటే. నేను తన మనవరాలని తెలియదు కాబట్టే కదా అలా చేసింది. మా నాన్నమ్మే కదా. స్లీపింగ్. పరిస్థితి చేతులు దాటేలా ఉంది. ఏంటి ముద్దు పెట్టిందా? నా సంగతి ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదు. నా సంగతి కూడా చూడండి రా. ఏ సంగతి పిరిగానే మొత్తం నేను చెప్పు. చేతపడి చేశారా? చేతబడా? హ్యాండ్ స్కూల్ అంటే హ్యాండ్ బ్లాక్ మ్యాజిక్. చేతపడి చేశారా? అదే చెప్తున్నావు. అసలు ఏం జరిగిందో మొత్తం ఏం చెప్పు పిరిగానే. పొద్దున్నే లేచి బయటకు వచ్చాను రా. ఎదురుగా చూస్తే ముగ్గు, అందులో ఎముకలు, పుర్రెలు. పుర్రెలు ఎముకలు అంటే పుర్రెలు కూడా వస్తాయి కదా. కుంకుమ కారం కదా, కుంకుమ చదువుతుంటే. ఏదో ఒక చెప్పు. నిమ్మకాయలు, గుడ్లు. అంటే చేతి పడి చేసేటప్పుడు గుడ్లు అవి ఉంటాయి కదా. అవునవును, చేతపడి చేశారా? ఇది దిగలా.